మీనరాశివారు, ఈ వీడియో మీకోసమే. మీరు పడుతున్న బాధలు, కష్టాలు ముగిసే ముందు సాక్షాత్తు ఆ పరమశివుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడు. మీ జీవితం మారే ముందు, మీకు అదృష్టం పట్టే ముందు శివుడు మీకు ఈ సంకేతాలను పంపుతాడు. వీటిని మీరు గమనించకపోతే చాలా బాధపడతారు. ఈ అనంతమైన సృష్టిలో ఏ చిన్న మార్పు జరిగినా దాని వెనుక ఒక దైవిక ఉద్దేశ్యం ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు ఎంత నిజమో, ఆ కష్టాలు తీరిపోయే ముందు భగవంతుడు పంపే సంకేతాలు కూడా అంతే నిజం. మీరు ఎంతో కాలంగా మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను మరియు నమ్మిన వారి వల్ల కలిగిన గాయాలను అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే ఆ పరమశివుడు తన భక్తులను పరీక్షించడమే తప్ప ఎన్నడూ వదిలిపెట్టడు. మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగులు నిండే సమయం ఆసన్నమైనప్పుడు, మీ సమస్యలు పరిష్కారమయ్యే ఘడియలు దగ్గర పడినప్పుడు ఆ భోళాశంకరుడు మీకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను చూపిస్తాడు. ఈ సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని మనం మనసు పెట్టి గమనిస్తే రాబోయే అద్భుతమైన భవిష్యత్తు గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇదొక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటోంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటోంది. మీ కష్టకాలం ముగిసే ముందు విశ్వం లేదా శివుడు మీకు పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను పంపుతాడు. పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ శివయ్య అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రంలో రాశి చక్రంలో చివరిదైన మీనరాశివారు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. వీరి స్వభావం చాలా ప్రశాంతంగా, నిగర్వంగా ఉంటుంది. నీరు తన దారిని ఎలా సులువుగా వెతుక్కుంటుందో వీరు కూడా ఏ పరిస్థితికైనా, ఏ వ్యక్తులకైనా చాలా త్వరగా అలవాటు పడిపోతారు. వీరిలో దయాగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి బాధను చూసి తట్టుకోలేక తమ శక్తికి మించి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు సహజంగానే ఊహాశక్తి ఎక్కువగా ఉన్నవారు. తరచుగా తమ సొంత కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. దీనివల్ల వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించే గుణం వీరి సొంతం. ఆధ్యాత్మిక విషయాల పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ మానసిక ప్రశాంతత కోసం అన్వేషిస్తుంటారు. వీరు గొడవలకు, వివాదాలకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా తమను విమర్శించినా లేదా కఠినంగా మాట్లాడినా చాలా త్వరగా నొచ్చుకుంటారు. కానీ ఆ బాధను బయటకు చూపించకుండా తమలోనే దాచుకుంటారు. నలుగురిలో ఉన్నా కూడా కొన్నిసార్లు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఆ సమయంలోనే వారు తమ అంతరాత్మతో సంభాషించుకుంటారు. నమ్మకం విషయంలో వీరు చాలా అమాయకులు. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ప్రాణమిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత తడబాటుకు లోనవుతుంటారు. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అనే సందిగ్ధంలో పడటం వీరి బలహీనత. అయినప్పటికీ తమకున్న సహనంతో మరియు ఎదుటివారిని అర్థం చేసుకునే గుణంతో అందరి ప్రేమాభిమానాలను సులువుగా పొందుతారు. వీరి స్నేహం చాలా నిబద్ధతతో ఉంటుంది. కష్టకాలంలో వెన్నుముకలా నిలబడడం మీనరాశి వారి గొప్ప లక్షణం. మొత్తానికి నిస్వార్థమైన ప్రేమకు, అంకితభావానికి మీనరాశివారు నిలువటద్దంలా నిలుస్తారు. మొదటి సంకేతం, మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత మరియు అసాధారణమైన మౌనం. జీవితంలో కష్టాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనిషి సహజంగానే సహనం కోల్పోతాడు. మనసు ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనతో, రేపటి గురించిన భయంతో నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది, అసలు నాకు మంచి రోజులు వస్తాయా, నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్నలు నిరంతరం గుండెను పిండేస్తుంటాయి.
కానీ మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోయే ముందు, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, ఆ పరమశివుడు మీకు ఇచ్చే మొదటి సంకేతం మీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత. బయటి పరిస్థితులు ఏమాత్రం మారవు, సమస్యలు ఇంకా అలాగే ఉంటాయి. అప్పుల వాళ్ళు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువులు ఇంకా మీ చుట్టూనే ఉంటారు. కానీ మీ లోపల మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న మాటలకే కుమిలిపోయిన మీరు ఇప్పుడు ఎంతటి పెద్ద విమర్శననైనా చాలా తేలికగా తీసుకోగలుగుతారు. ఇది మీ బలహీనత కాదు, ఇది శివయ్య మీ ఆత్మకు ఇస్తున్న దైవిక కవచం. ఈ సమయంలో మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని కావాలని నిందించినా మీరు వారికి సమాధానం చెప్పాలని ఆత్రతను ప్రదర్శించరు. కాలమే సమాధానం చెబుతుంది అనే ఒక లోతైన స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఈ మౌనం వల్ల మీలోని శక్తి వృధా కాకుండా భద్రపరచబడుతుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా మారుతుందో అప్పుడే దైవ సంకేతాలను స్వీకరించే సామర్థ్యం మనకు కలుగుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ప్రతిబింబం కనిపించదు, కానీ అది నిలకడగా ఉన్నప్పుడు ఆకాశం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీ మనసు ప్రశాంతంగా మారినప్పుడు శివయ్య మీ జీవితంలో చేయబోయే అద్భుతాల గురించి మీ అంతరాత్మకు ఒక ముందస్తు సమాచారం అందుతుంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. పాత గాయాలు మిమ్మల్ని ఇకపై ఏడిపించవు. ఇది శివయ్య మీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ నిశ్శబ్దం తుఫాను ఆగే ముందు వచ్చే ప్రశాంతత వంటిది. మీ కష్టాల తుఫాను ముగిసిపోయిందని, ఒక ఉజ్వలమైన ఉదయం రాబోతోందని చెప్పే పరమశివుని మొట్టమొదటి హెచ్చరిక ఇదే. రెండవ సంకేతం కలల ద్వారా అందే పవిత్రమైన దైవిక దృశ్యాలు. పరమశివుడు తన భక్తులతో సంభాషించడానికి ఎంచుకునే అత్యంత రహస్యమైన మార్గం స్వప్నాలు. మన జాగ్రత్తావస్థలో మనసు అనేక ప్రాపంచిక విషయాలతో నిండి ఉంటుంది కాబట్టి మనం దైవ సంకేతాలను సరిగ్గా గ్రహించలేం. కానీ నిద్రలో మన బాహ్య మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంతరాత్మ పరమాత్మతో అనుసంధానమవుతుంది. మీ కష్టాలు తీరిపోయే ముందు మీకు వచ్చే కలలు సాధారణ కలలలా ఉండవు. అవి చాలా స్పష్టంగా, పవిత్రంగా మరియు మీరు నిద్రలేచిన తరువాత కూడా గుర్తుండేలా ఉంటాయి. కలలో అకస్మాత్తుగా శివలింగం కనిపించడం, పాత శివాలయంలో మీరు పూజ చేస్తున్నట్లు అనిపించడం, లేదా త్రిశూలం, డమరుకం వంటి దైవిక ఆయుధాలు కంటపడటం జరిగితే మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని శివయ్య తొలగిస్తున్నాడని అర్థం. ముఖ్యంగా తెల్లని పాము కలలో కనిపించడం అనేది అత్యంత శుభప్రదమైన సంకేతం. పాము కుండలిని శక్తికి మరియు పరివర్తనకు చిహ్నం. అది కలలో కనిపించినా లేదా మిమ్మల్ని చూసి ఏమీ చేయకుండా వెళ్ళిపోయినా మీకున్న నాగదోషాలు లేదా పితృదోషాలు తొలగిపోయి అదృష్టం పట్టబోతోందని అర్థం. అలాగే కలలో పారే నదిలో స్నానం చేస్తున్నట్లు అనిపించినా లేదా ఎత్తైన కొండ ఎక్కుతున్నట్లు అనిపించినా మీ కర్మలు కడిగివేయబడ్డాయని మరియు మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారని శివయ్య మీకు సందేశమిస్తున్నాడు. తెల్లవారుజామున అంటే బ్రాహ్మముహూర్తంలో వచ్చే ఇలాంటి కలలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ కలలు వచ్చినప్పుడు మనసులో ఒక రకమైన పవిత్రత, ఉత్సాహం కలుగుతాయి. భయం స్థానంలో ఒక తెలియని ధైర్యం పుడుతుంది. నేను నీ వెంటే ఉన్నాను, భయపడకు అని శివయ్య మీ కలలోకి వచ్చి మీకు భరోసా ఇస్తున్నాడని గ్రహించండి. మీ కన్నీళ్లకు ముగింపు పలికే ఘడియలు చాలా దగ్గరలో ఉన్నాయని, ఈ కలలు మీ అదృష్టానికి పునాది అని నమ్మండి. మూడవ సంకేతం అప్రయత్నంగా ఆటంకాలు తొలగిపోవడం మరియు కొత్త అవకాశాలు రావడం. మీ కష్టాల కాలంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చేతికి అందాల్సిన ఫలితం చేజారిపోవడం వంటివి జరిగి ఉండవచ్చు. దీనివల్ల మీరు మానసిక వేదనకు గురి అయి ఉండవచ్చు. కానీ శివయ్య అనుగ్రహం మీపై ప్రసరించినప్పుడు పరిస్థితులు తలకిందులుగా మారుతాయి. గతంలో మీరు ఎంత కష్టపడ్డా సాధించలేని పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తి కావడం మొదలవుతాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడగాలని అనుకునే లోపే అవతలి వ్యక్తి నుంచి మీకు ఫోన్ రావడం లేదా వారు మీకు ఎదురై సహాయం చేయడం వంటివి జరుగుతాయి. దీన్నే దైవ నిర్ణయం అంటారు. మార్గం సుగమమవుతున్నప్పుడు మనకు తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా ఉద్యోగరీత్యా ఉన్న సమస్యలు అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి. శత్రువులు మీ మీద కుతంత్రాలు చేయడం మానేస్తారు లేదా వారు చేసే ప్రయత్నాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివిటీ పెరుగుతుంది. మీకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి.
ఆ అవకాశాలు చిన్నవిగా కనిపించినా వాటిని అందిపుచ్చుకుంటే అవి మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. ఇవన్నీ శివయ్య మీ దారిలోని ముళ్లను తొలగించి పూలబాట వేస్తున్నాడని చెప్పడానికి సంకేతాలు. మీరు ఏ పనైతే భారంగా భావించేవారో అది ఇప్పుడు తేలికగా అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద మీ ఇంట చేరడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు కేవలం మీ శ్రమను నమ్ముకుని ముందుకు సాగితే చాలు, ఫలితాన్ని శివయ్యే చూసుకుంటాడు. 4వ సంకేతం, వ్యక్తుల రూపంలో దైవ సహాయం అందడం. భగవంతుడు ఆకాశం నుంచి దిగివచ్చి మనకు సహాయం చేయడు. ఆయన మనుషుల రూపంలో మన దగ్గరకు వస్తాడు. మీ కష్టాలు తీరిపోయే ముందు మీరు అడగకుండానే ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు. వారు మీకు బాగా తెలిసినవారు కావచ్చు, లేదా అస్సలు పరిచయం లేని అపరిచితులు కావచ్చు. మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీకు సరైన సలహా ఇవ్వటం లేదా మీ సమస్యను తీర్చడానికి మార్గం చూపటం జరుగుతుంది. ఆ వ్యక్తిని మీ జీవితంలోకి పంపించింది సాక్షాత్తు ఆ పరమశివుడే. మీరు ఒంటరివారు కాదని, మీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని నిరూపించడానికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అలాగే మిమ్మల్ని బాధపెట్టిన మనుషులు మీ జీవితం నుంచి సహజంగానే దూరమైపోతారు. వారి నిజస్వరూపాలు మీకు అర్థమవుతాయి. మీ జీవితంలో ఉండాల్సిన మంచి వ్యక్తులు మాత్రమే మీ దగ్గరకు చేరుకుంటారు. ఒకప్పుడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడం లేదా స్నేహహస్తం అందించడం జరుగుతుంది. ఇది మీ గౌరవం సమాజంలో పెరగబోతోందని చెప్పడానికి సంకేతం. మీ శత్రువుల బలం క్షీణిస్తుంది. దైవ న్యాయం మీ తరపున పోరాడుతుంది. మీరు మౌనంగా ఉండి భగవంతుని మీద భారం వేస్తే మీకు రావాల్సిన న్యాయం వెతుక్కుంటూ వస్తుంది. నిస్వార్థంగా ఎవరైనా మీకు సహాయం చేస్తే దాన్ని శివయ్య ప్రసాదంగా భావించండి. మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మీరు గడపబోతున్నారని చెప్పే అద్భుతమైన సంకేతం ఇది. 6వ సంకేతం, ప్రకృతి మరియు మూగజీవాల ద్వారా అందే శుభ సూచకాలు. పరమశివుడు పశుపతినాథుడు. ప్రకృతిలోని ప్రతి అణువు ఆయన ఆధీనంలోనే ఉంటుంది. మీ కష్టాలు తీరిపోయే ముందు ప్రకృతి మీకు కొన్ని అద్భుతమైన సంకేతాలను చూపిస్తుంది. మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో అకస్మాత్తుగా తెల్లని ఆవు కనిపించడం లేదా ఒక పక్షి వచ్చి మీ ఇంటి గుమ్మం మీద వాలి కిలకిల రావాలు చేయడం వంటివి జరిగితే అది మీ ఇంట లక్ష్మీదేవి ప్రవేశించబోతుందని చెప్పే గొప్ప సూచన. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా మీ ఇంటి చుట్టుపక్కల పావురాలు లేదా పిచ్చుకలు వచ్చి సందడి చేస్తుంటే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందని అర్థం. ప్రకృతి మనకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అలాగే మీరొక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఏదైనా దేవాలయ గంట వినిపించడం లేదా ఎవరో ఒకరు పూర్ణకుంభంతో ఎదురు రావడం వంటివి జరిగితే ఆ పని విజయం సాధించబోతోందని అర్థం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అకస్మాత్తుగా మీకు ఎదురుగా చిన్నపిల్లలు నవ్వుతూ కనిపించడం లేదా వారు మీకు ఏదైనా తినే వస్తువుని ఇవ్వడం జరిగితే ఆ శివయ్యే బాలరూపంలో వచ్చి మిమ్మల్ని దీవించాడని భావించాలి. మీ పెరట్లో ఎండిపోయిన మొక్కలు మళ్లీ చిగురించడం, పూలు పూయడం వంటివి జరిగితే మీ జీవితంలో కొత్త జీవం రాబోతోందని అర్థం. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ ఇవి దైవ ప్రేరణతో జరిగే అత్యంత శక్తివంతమైన సంకేతాలు. ఈ మార్పులను మీరు గమనిస్తే మీ మనసులో ఒక రకమైన పులకింత కలుగుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన గాలి ఇప్పుడు తేలికగా, హాయిగా అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చే ఈ సంకేతాలు మీ జీవితంలో రాబోయే అపారమైన ధనప్రాప్తిని, మానసిక శాంతిని సూచిస్తాయి. మీ కష్టాల చీకటి ముగిసిపోయింది. ఇప్పుడు ఆ శివయ్య కృపతో మీ జీవితం వెలుగులమయం కాబోతోంది. ఈ సంకేతాలను నమ్మకంతో స్వీకరించండి. అద్భుతాలు జరగడం మీరు కళ్ళారా చూస్తారు. ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. ఈ 6 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తుంటే ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు పాటించాలి. కోపానికి, అహంకారానికి దూరంగా ఉండాలి. అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు. మీ శక్తిని శాంతి కోసం ఉపయోగించండి. శివయ్య నామాన్ని నిరంతరం స్మరించండి. పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా మనసులో ఓం నమఃశివాయ అనుకుంటే చాలు. ఎవరికైనా చిన్న సహాయం చేయడం వల్ల కలిగే పుణ్యం మీ కష్టాలను మరింత త్వరగా తొలగిస్తుంది. మీరు ఈ మాటలను నమ్మితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ బాధలు ముగిశాయి. మీ సిద్ధత పూర్తయింది. శివయ్య మీ చేయి పట్టుకున్నాడు. ఇక భయం లేదు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు అదృష్టవంతులు కాబట్టి ఈ సందేశం మీ వరకు వచ్చింది.
ఇకపై మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని, శివయ్య కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ అని భక్తితో కమెంట్ బాక్స్లో రాయండి. ఓం